దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్ములను నిర్మలులను చేసి ఉన్నావు. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 10వ వచనం. కొంతమంది మా జీవితాల్లో కష్టం తప్ప సుఖపడే యోగం లేదా, దేవుడు ఒక సమస్య తర్వాత మరొక సమస్యను ఇస్తూనే ఉన్నాడు, జీవితంలో ఏదీ లేదు, ప్రశాంతత సంతోషం ఇవేవీ లేవు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒక ఫ్రెంచ్ వాగ్మయకారుడు తన 80వ ఏట తన విశ్వాసాన్ని గురించి ఇలా అన్నాడట: నాతో ఇకపై నేను గడపబోయే జీవితం కదలాడుతోంది. చాలాసార్లు నరికినా తిరిగి ఏపుగా పెరిగిన అరణ్యంలా ఉన్నాను. ప్రతిసారి క్రొత్తగా పుడుతున్న చిగుర్లు అంతకుముందు వాటికంటే ఉప్పొంగుతూ ఉన్నాయి. పైకి ఎదుగుతున్నాను. సూర్యరశ్మి నాపై సోకుతున్నది. భూమి నాకు లవణ జలాలు ఇస్తుంది. కానీ ఆకాశం అయితే అనిర్వచనీయమైన కాంతితో నన్ను వెలిగిస్తున్నది అని. నువ్వు ఎదుర్కొన్న ప్రతి కష్టం నిన్ను ఒక పరిపూర్ణ వ్యక్తిలా తయారు చేస్తుంది. ఎంతలా అంటే, వెండిలో ఉన్న మలినమంతా తీసేశాక అది ఎలా మెరుస్తుందో అంతలా. కాబట్టి ధైర్యం కోల్పోక నూతన ఉత్సాహంతో నీ రోజును మొదలు పెట్టాలని కోరుకుంటూ వందనాలు.